హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఈ వీడియోలో మా టాపిక్ ఏంటంటే ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి. సో బ్రేకప్ చూద్దాం అనమాట. అంటే ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి అనేది చూద్దాం ఇప్పుడు. ఓకే, ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చి మనకి ఇండియన్ హిస్టరీ అండి. ఇండియన్ హిస్టరీలో నుంచి ఆల్మోస్ట్ ఒక 6 క్వశ్చన్స్ వరకు వచ్చాయండి. మనకు ఇండియన్ హిస్టరీలో నుంచి ఒక 6 క్వశ్చన్స్ వరకు వచ్చాయి. ఓకే, నెక్స్ట్ మనం చూసుకుంటే తెలంగాణ ఆర్ట్ అండ్ కల్చర్. తెలంగాణ ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి ఒక ఆల్మోస్ట్ బాగా వచ్చాయండి. అంటే 17 క్వశ్చన్స్ వరకు వచ్చాయి అనమాట. ఇందులో నుంచి ఆల్మోస్ట్ 17 క్వశ్చన్స్ వరకు వచ్చాయి. నెక్స్ట్ మనకు చూసుకుంటే ఎకానమీ, తెలంగాణ ఎకానమీ అండ్ నార్మల్ ఇండియన్ ఎకానమీ నుంచి. తెలంగాణ ఎకానమీ అండ్ ఇండియన్ ఎకానమీ నుంచి చూసుకుంటే మనకు ఆల్మోస్ట్ 9 to 10 క్వశ్చన్స్ వరకు వచ్చాయండి. ఓకే, నెక్స్ట్ ఏం క్వశ్చన్స్ వచ్చాయంటే మనకి పాలిటీ చూసుకుంటే పాలిటీ ఆల్మోస్ట్ 11 క్వశ్చన్స్ వరకు వచ్చాయన్నమాట. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ సబ్జెక్ట్ చూసుకుంటే జాగ్రఫీ. జాగ్రఫీ ఎంత వచ్చాయి? ఆల్మోస్ట్ 9 క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. ఓకే, నెక్స్ట్ గవర్నెన్స్ అండ్ గవర్నమెంట్ స్కీమ్స్. ఇప్పుడు మనకు ఇందాక ఇంతకుముందు చూసింటారు, గవర్నెన్స్ క్వశ్చన్స్ వచ్చాయి, గవర్నమెంట్ స్కీమ్స్, మహాలక్ష్మి, అవి ఇవి ఇవన్నీ కలుపుకొని చూసుకుంటే ఆల్మోస్ట్ 20 క్వశ్చన్స్ వరకు వచ్చాయండి. ఇందులో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి? ఆల్మోస్ట్ 20 క్వశ్చన్స్ వరకు వచ్చాయి అనమాట. ఓకే, నెక్స్ట్ ఇండియన్ కరెంట్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్. ఇండియన్ కరెంట్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ నుంచి ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ నుంచి ఆల్మోస్ట్ 25 క్వశ్చన్స్ వరకు వచ్చాయన్నమాట. నెక్స్ట్ తెలంగాణ కరెంట్ అఫైర్స్, ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ తెలంగాణ కరెంట్ అఫైర్స్ నుంచి చూసుకుంటే ఆల్మోస్ట్ 9 క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. అండ్ నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి చూసుకుంటే ఆల్మోస్ట్ మనకు 18 క్వశ్చన్స్ వరకు వచ్చాయి. అండ్ ఇంకా లాస్ట్ రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ నుంచి చూసుకుంటే రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ నుంచి ఒక 21 క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ. ఎన్విరాన్మెంట్ ఎకాలజీ నుంచి చూసుకుంటే ఆల్మోస్ట్ 5 క్వశ్చన్స్ వచ్చాయి. సో అన్నీ ఒకసారి చూసుకుంటే ఆల్మోస్ట్ 150 వరకు అవుతాయి అన్నమాట. చూడండి, అంటే దీన్ని బట్టి వీళ్ళు ఏ క్వశ్చన్స్, ఏ సబ్జెక్ట్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడిగారు, ఏ సబ్జెక్ట్ నుంచి తక్కువ అడిగారు చూసుకోవచ్చు అనమాట. సో టోటల్ ఆల్మోస్ట్ 150 క్వశ్చన్స్ అవుతాయి ఇప్పుడు. ఓకే అండి. సో ఇది ఇండియన్ హిస్టరీ 6 క్వశ్చన్స్, తెలంగాణ 17 క్వశ్చన్స్, తెలంగాణ ఎకానమీ అండ్ ఇండియన్ ఎకానమీ నుంచి చూసుకుంటే 9 to 10 క్వశ్చన్స్, పాలిటీ 11 క్వశ్చన్స్. సో ఇలా అన్ని క్వశ్చన్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ 150 క్వశ్చన్స్ అయినాయి అనమాట. సారీ, 150 క్వశ్చన్స్ అయితే కదా అండి, సారీ. అండ్ ఎస్ఎన్టీ 18 క్వశ్చన్స్, రీజనింగ్ అట్పి 21 క్వశ్చన్స్. సో ఇందాక అదే చెప్పాను అనమాట, మనకు ఒకవేళ తెలంగాణ మీద కొంచెం బాగా పట్టుంటే మాత్రం మనకు తెలంగాణ ఎకానమీ నుంచి ఒక 9 to 10 క్వశ్చన్స్, అండ్ తెలంగాణ కరెంట్ అఫైర్స్ నుంచి 9 క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. సో ఇలా, సో ఇంకొంచెం రీజనింగ్ బాగా పట్టుండే వాళ్ళైతే ఇక్కడ కూడా మార్క్స్ వస్తాయి. అండ్ ఎస్ఎన్టీ వాళ్ళు, అంటే కరెంట్ అఫైర్స్ ఇక్కడ బాగా చదివే వాళ్ళైతే ఎస్ఎన్టీ కూడా బాగా స్కోర్ చేసి ఉండొచ్చు. రీజనింగ్ కొంచెం మోడరేట్ టఫ్ అని చెప్పే కదా, బాగా ఇది టైం కిల్లింగ్. అండ్ అందరు ఇంకోటి ఏం అడుగుతున్నారంటే కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు. సో ఇప్పుడు ఎవ్వరికి తెలియదు కట్ ఆఫ్ ఎంత ఉంటుందో ఏంటి అని. జస్ట్ వెయిట్, కొన్ని రోజులు ఆగండి. జనరల్గా అందరు చెప్పడం ఏంటి అంటే 45% to 50% మార్క్స్, పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అంటే ఒక 70+. ఇంకా సేఫ్గా ఉండాలనుకుంటే 75+, మార్క్స్ ఉంటే చాలా సేఫ్ అండి. 75+ కానీ 75 to 85 మార్క్స్ ఈ మధ్యలో వస్తే సేఫ్ అని నేను అనుకుంటున్నాను. దిస్ ఇస్ ద సేఫ్ స్కోర్. ఓకే, సో ఎవ్రీవన్ దీని గురించి ఎక్కువ ఆలోచించకుండా కొంచెం చిల్ అవ్వండి. ఓకే, బాయ్ బాయ్.